హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో మీ ట్రేడింగ్ రోజు ఎలా వెళ్ళిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నాకు తెలుసు మంచి పేషెన్స్ టెస్టింగ్ డే, బట్ వండర్ఫుల్ ట్రేడ్. సో ఇలాంటివి అస్సలు మిస్ అవ్వకూడదు. అంటే అట్లీస్ట్ ట్రేడ్ చేయకపోయినా మానిటర్ అయితే చేయాలి. ఎందుకంటే ఒక స్టాక్ మార్కెట్లో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి అన్నది మనకి ఈరోజు ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో చాలామంది అనుకుంటారు స్ట్రాటజీస్ అవి ఇవని. స్ట్రాటజీస్ కాదండి, పేషెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఒక రూల్ అనుకోవాలి, ఆ రూల్కి స్టిక్ అయి ఉండాలి, అనుకున్న క్యాపిటల్ డిప్లాయ్ చేసుకోవాలి, అనుకున్న స్టాప్ లాస్కి స్టిక్ అయి ఉండాలి, అనుకున్న టార్గెట్స్కి స్టిక్ అయి ఉండాలి. సరిపోతుంది అంతే. డే అంతా వెయిట్ చేసినా పర్లేదు. ఒక్కొక్కసారి అయితే నాకు డే మొత్తం వెయిట్ చేసిన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. ఆల్మోస్ట్ లాస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ క్లోజ్ అయ్యే మూమెంట్లో నాకు చాలాసార్లు టార్గెట్స్ అనేవి హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు టార్గెట్ హిట్ అవ్వదు, స్టాప్ లాస్ హిట్ అవ్వదు, బట్ ఐల్ బీ వెయిటింగ్ అనమాట అంతే. సో అది పేషెన్స్ అనేది చాలా ఉండాలి. భయపడొద్దు మార్కెట్ని చూసి నా అగేన్స్ట్ వెళ్తుందని స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చోవాలి అంతే. ఇంకా స్టాప్ లాస్ మాత్రం పక్క పెట్టుకోవాలి, అదైతే మర్చిపోకూడదు. బీటీఎస్టీ ట్రేడ్ చేస్తున్నారంటే అది వేరు, బట్ మనం ఇంట్రాడే అన్న ప్లాన్లో ఉన్నప్పుడు స్టాప్ లాస్ అనేది స్టిక్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో మనం నేను ఏమనుకున్నాము, ఈ లెవెల్స్లో ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మనకి ఈ లెవెల్స్ నుంచి ఏమన్నా హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ దొరికితే ఇది మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, ప్రీవియస్ డే హై. అది బ్రేక్అవుట్ ఇస్తే ఫర్దర్గా మనం ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అనుకున్నాము. సో సేమ్ థింగ్ అనమాట, మంచి మూవ్మెంట్ అన్నది వచ్చింది. ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వగానే మనకి ఇమీడియట్గా ఛాన్స్ వచ్చింది. సరే ఇక్కడ వెళ్ళలేని వాళ్ళు రీటెస్ట్లో ఇక్కడ మంచి పిన్ పాయింటర్ అనేది ఫామ్ అయింది, బులిష్ పిన్ బార్. ఇక్కడ కూడా మనకు ట్రేడ్ తీసుకొచ్చేది, ఇక్కడ మిస్ అయ్యి ఇక్కడ ట్రేడ్ తీసుకొచ్చేది, ప్రతి జోన్లో మనకు ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. సో ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే వాళ్ళు పేషెన్స్తో వెయిట్ చేసి ఉంటే మంచి టార్గెట్ అనేది హిట్ అయ్యేది. సో ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఇక్కడే స్టాప్ లాస్ ఉండేది, సో టైనీ స్టాప్ లాసే. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి కూడా కింద సైడ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ స్ట్రాటజీస్ అనమాట. మంచి మూమెంట్ అనేది వచ్చింది, బట్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డే అనేది మూమెంట్ వచ్చింది. ఎవరైతే తెలియక హయ్యర్ సైడ్స్లో అంటే రెసిస్టెన్సెస్ దగ్గర కనుక వాళ్ళు ఎంట్రీస్ తీసుకుని ఉంటే వాళ్ళే స్టాప్ లాసెస్ మాత్రం హిట్ అవుతాయి. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మనం ఒక లెవెల్స్ మార్క్ చేసుకున్నామంటే ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు, ఒకవేళ అది రెసిస్టెన్స్ లెవెల్ అనుకోండి, ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మన థాట్ ప్రాసెస్ వల్ల రిజెక్షన్స్ గురించే ఉండాలి. అక్కడ నాకు బ్రేక్అవుట్ వస్తుందని ఆలోచించొద్దు. ఎందుకంటే మీరు గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫేక్అవుట్సే ఉంటాయి, బ్రేక్అవుట్స్ ఉండవు అనమాట. అండ్ సేమ్ థింగ్ బ్రేక్ డౌన్స్ ఉండవు, ఫేక్ డౌన్సే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ నాకు ఈ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ దొరికేసింది, నేను వెళ్ళి బుల్లిష్ ట్రేడ్ తీసేసుకుంటా అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తుంది. సో మనం ఎప్పుడైనా ఎలా అంటే మళ్ళీ ఫర్దర్ హై వెళ్ళినాక రీటెస్ట్కి వస్తుంది కదా, అది పర్ఫెక్ట్ మనకు ఎంట్రీ పాయింట్స్ అనమాట బ్రేక్అవుట్స్ తర్వాత. ఒకవేళ ఒక జోన్లో మూవ్ అవుతుంటే అప్ డౌన్ ఆడుకోవచ్చు, బట్ బ్రేక్అవుట్ పాయింట్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా. అండ్ సేమ్ థింగ్ సపోర్ట్ దగ్గర కూడా మనము ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది, నేను ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్దామని అనుకుంటే అది ఫేక్అవుట్ అయి పైకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఎప్పుడేం ఆలోచించాలంటే, నాకు రివర్సల్ ట్రేడ్స్ దొరుకుతున్నాయా, మళ్ళీ బుల్లిష్ సైడ్ ఉండే ట్రేడ్స్ దొరుకుతున్నాయా అనేది ఆలోచించుకోవాలన్నమాట. సో మనం డ్రా చేసుకున్న సపోర్ట్ రెసిస్టెన్సెస్ని అలానే మనం చూడాలి. అక్కడ సైడ్ నుంచి నాకు రెసిస్టెన్స్ దగ్గర నాకు బుల్లిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందని చెప్పి ఇమీడియట్గా వెళ్ళకూడదు అనమాట. అవన్నీ ఫేక్అవుట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రీటెస్ట్ దగ్గర మాత్రమే వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ ట్రెండ్ లైన్ ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడ మంచి మూమెంట్ అన్నది వచ్చింది, అండ్ గుడ్ పాయింట్సే క్యాప్చర్ చేసి ఉంటారు ఎవరైతే పర్ఫెక్ట్గా ట్రేడ్ ఫాలో అయ్యి ఉంటారో. అండ్ నిఫ్టీ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వండర్ఫుల్గా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో రేపటి స్టోరీ ఎలా ఉంటుందంటే, ఇది వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకంటే 2 డేస్ నుంచి మనం బ్రేక్ చేయడానికి ట్రై చేసి ఫైనల్గా ఈరోజు బ్రేక్ చేసాము. అండ్ ఆల్సో 5 మినిట్స్ క్యాండిల్ పైన కూడా మనము ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసాము, అంటే న్యూ స్వింగ్ కూడా ఫామ్ అయిందని అర్థము. సో బీటీఎస్టీ తీసుకున్న వాళ్ళకి కూడా మోస్ట్లీ రేపు హయ్యర్ సైడే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నేనైతే అదే అనుకుంటున్నాను. సో లెట్సే మనకు రేపు ఈ లెవెల్స్లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ట్రేడ్లోకి దిగకూడదు, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందన్న చెక్ చేసుకోవాలి. మనకి ఇది వచ్చేసి రెసిస్టెన్స్ అనమాట. ఫస్ట్ ఇది 24,826 లెవెల్స్, ఇది వచ్చేసి రెసిస్టెన్స్ రెడ్లో మార్క్ చేసుకుందాము. సో మనం ఫర్దర్గా పైకి ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 900 ఉంటుంది, అంటే 24,900. అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి 973. సో ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనము. అండ్ ఇంకొక సెటప్ ఏంటంటే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఫర్దర్ కింది సైడ్ వస్తే డే హై ఆర్ డే క్లోజర్, ఇక్కడ మనకు ఛాన్స్ దొరుకుతుందా అన్న చూసుకోవచ్చు ప్రైస్ యాక్షన్. అండ్ నాకు తెలిసి ఇక్కడ వరకు పడవచ్చు అనుకుంటున్నాను, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా. అన్లెస్ హెవీ బుల్లిష్ ఉంటే వెళ్ళిపోతుంది పైకి, కానీ మనం మాత్రం జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంతే. మనకి ఇక్కడ దొరికితే లక్కీయెస్ట్, ఎందుకంటే మేజర్ పాయింట్స్ అనేది గెయిన్ చేయవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, ఇది వచ్చేసి సెకండ్ టార్గెట్ ఉంటుంది.
అండ్ ఇది కూడా ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ ఇంకా మనం అనుకున్న టార్గెట్స్ వస్తాయన్నమాట. ఇది వచ్చేసి ఈ ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఫర్దర్గా ఇది బ్రేక్ డౌన్ ఇచ్చిందనుకోండి, మళ్ళీ ఇక్కడ మనం ఇమీడియట్గా షార్ట్ చేయాలన్న థాట్ ఉండకూడదు. ఇక్కడ మళ్ళీ మనకు సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంటుంది, అల్టిమేట్ సపోర్ట్. బట్ వన్ థింగ్ టు రిమెంబర్, ఇక్కడ మనకు సపోర్ట్ దొరికింది అనుకోండి, నేను ట్రేడ్ తీసుకున్నాను కాదు, బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ డే కాబట్టి మోస్ట్లీ ఈరోజు ఎలా అయితే జరిగిందో వాలటైల్ మూవ్స్ ఇలా ఆడుకుంటూ దానికి ఇష్టం ఉంటే బ్రేక్అవుట్ ఇస్తుంది, హై సైడ్ వెళ్తుంది, లేకపోతే ఈయనే చచ్చిపోతుంది మధ్యలోనే. సో అది ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనకి ఏదేమన్నా కూడా ఈ లెవెల్స్లో ఓపెన్ అయితే మాత్రం మనకు కొంచెం మంచి ట్రెండింగ్ డే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ లెవెల్స్కి ఫాలో అయితే మాత్రం ఫర్దర్గా ఈ జిగ్జాగ్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక సినారియో ఏంటంటే, ఈ జోన్ని బ్రేక్ చేసి ఫర్దర్గా కింది సైడ్ వస్తే ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ నో ట్రేడ్ డే. ఎందుకు అంటే ఫర్దర్గా ఇది బ్రేక్ డౌన్ ఇస్తే మనం ఇంకా వ్యూ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఆ రోజుకైతే వదిలేస్తాను, ట్రేడ్ తీసుకోను. దాని తర్వాత అనాలిసిస్ చేసుకొని ఫ్రైడే రోజు ఫ్రెష్గా నేను మళ్ళీ ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ నేను షార్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు. మేబీ ఇక్కడ నాకు ఏమైనా మళ్ళీ లాంగ్ వెళ్ళే ఛాన్స్ దొరికితే ఐ ట్రై, బట్ ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్సెస్ లాగా యాక్ట్ చేస్తుంటుంది. అండ్ ఆల్సో ఎక్స్పైరీ డే కాబట్టి పైనుంచి కాల్ సెల్లర్స్ చాలా యాక్టివ్ అవుతుంటారు. సో మనం అనుకున్నంత హయ్యర్ సైడ్ మూవ్మెంట్స్ కూడా రావన్నమాట. మోస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ లెవెల్స్, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ ఉంది కాబట్టి. బట్ నేను జస్ట్ సేఫర్ సైడ్ ఉండడానికి చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు ఏ న్యూస్ వస్తుంది అన్నది తెలియదు. మళ్ళీ గ్లోబల్ ఇండైసెస్ తోటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా జరగవచ్చు కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇదైతే నాకు నో ట్రేడ్ జోన్ ఇది. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. అండ్ అనదర్ పాయింట్, హెవీగా గ్యాప్ అప్ అంటే ఈ రెడ్ లైన్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సేమ్ థింగ్ ఇమీడియట్గా జంప్ అవ్వద్దు. ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ హయ్యర్ సైడ్ ఫామ్ అయితే ఫస్ట్ టార్గెట్స్ ఇవన్నీ మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ 24,900 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, 975 ఆర్ 950 వచ్చేసి సెకండ్ టార్గెట్ ఉంటుంది. ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే సేమ్ మళ్ళీ ఇవన్నీ లెవెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ ఏవైతే డిస్కస్ చేస్తామో అవన్నీ ప్రకారంగా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, మీ సైడ్ నుంచి మీరు అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఏమనుకున్నాము, ఇక్కడ ఫస్ట్ ఒక ట్రెండ్ లైన్ ఉండే, మనకు ఒక మేజర్ 1 hour ట్రెండ్ లైన్ ఉండే, మన నిన్నటి వీడియోలో కనిపిస్తుంది. సో అది ఎక్కడైతే మనకు అక్కడ నుంచి రీటెస్ట్ వస్తే మనం ఫర్దర్గా మళ్ళీ ఈ జోన్స్ వరకు వెళ్ళొచ్చు అనుకున్నాము. ఆర్ ఎల్స్ కింది నుంచి దొరికితే ఇంకా మనకు బెటర్ పాయింట్స్ వస్తే అక్కడి వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా మనం డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్. సో మనకు ఆ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ అన్నది దొరకలేదు, ఫర్దర్గా బ్రేక్ డౌన్ అయింది. సో ఇమీడియట్గా నేను ట్రెండ్ లైన్ అనేది రిమూవ్ చేసేసి ఇక్కడ నాకు ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి అన్నది చూసుకుంటాను. సో జనరలీ నేను నా అనాలిసిస్ అన్నది చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఎంట్రీస్ దొరికినప్పుడు మనం ఫర్దర్ హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను 5 minutesకి వెళ్ళి చూపిస్తాను మీకు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టచ్ అయింది, ఒక మంచి బుల్లిష్ పిన్ బార్ అనేది క్రియేట్ అయింది. ఇమ్మీడియట్గా మంచి మూవ్, జస్ట్ ఈ 3 candlesలోనే మంచి పాయింట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ లైక్ నియర్ టు 100-120 పాయింట్స్ వచ్చి ఉంటాయి. దాని తర్వాత మనకి ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. ఇదైతే ఇంకా సూపర్ మూవ్, కంప్లీట్గా హైయర్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో ఒకసారి వాళ్ళు రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైల్ చేసుకోవడం బెటర్ అండి. ఆర్ ఎల్స్ వర్స్ట్ కేస్లో ట్రేడ్ అన్న హయ్యర్ సైడ్ తీసుకోకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసింది కదా, ట్రెండ్ కంటిన్యూషన్ ఉంటే పైకి వెళ్ళి మళ్ళీ ఆ స్వింగ్ నుంచి మాత్రమే మనకి రీటెస్ట్ అన్న జరగాలి, మళ్ళీ లోపలికి రాకూడదు అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి చూపిస్తాను మీకు, సన్నది ప్రీవియస్ హై కదా ఇది, ఇక్కడ డ్రా చేస్తున్నాను ఒక సన్న లైన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి మనకి కిందికి వచ్చింది కదా, ఇక్కడ మనం పిన్ బార్ వచ్చిందని చెప్పి ఎంటర్ అయినాం అనుకోండి. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా మనకి ఇంకొంచెం హయ్యర్ సైడ్ వెళ్ళి నెక్స్ట్ రీటెస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ రీటెస్ట్ తీసుకోవాలి. అది అంటే ఇప్పుడు ఇది ఏదైతే ప్రైస్ యాక్షన్ ఫామ్ అయిందో ఇలా వెళ్ళి సంథింగ్ ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పై సైడ్ రావాలన్నమాట. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఇమ్మీడియట్గా ఒక ఫేక్అవుట్ లాగా ఫామ్ అయ్యి కిందికి వచ్చింది. దీని అర్థం ఏంటి, ఇది ఒక ఫేక్అవుట్ జరిగింది ఇక్కడ, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఫామ్ అవుతుందని మనకు తెలియాలన్నమాట. సో ఆల్రెడీ ట్రేడ్లో ఉన్నోళ్ళు వాళ్ళు ఎంతో కొంత పాయింట్స్ బుక్ చేసుకుంటారు. కన్జర్వేటివ్ పీపుల్ అయితే వాళ్ళకు 100 points 120 points మ్యాక్సిమం గెయిన్స్ లాగా పెట్టుకుంటారు. అక్కడ వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారు మార్కెట్లో అక్కడ రాగానే.
అండ్ ఇంకొంతమంది ఎవరైతే ఉంటారో ఇక్కడ కింద స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళు వాళ్ళకి ఇంకొకసారి కూడా మార్కెట్ ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చింది. దీన్ని టెస్ట్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. అక్కడ వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలంటే స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. సరే మీరు స్క్వేర్ ఆఫ్ కూడా చేసుకోలేదు అనుకోండి, టార్గెట్స్ హయ్యర్ సైడ్ ఉంచుకుందాం అనుకున్నా తప్పలేదు. కొంతమంది అనుకుంటారనమాట, నేను 1:3 కావాలి, నేను 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే నాకు 150 పాయింట్స్ ప్రాఫిట్ రావాలి, నాకు రాలేదు, సో ఐల్ బి వెయిటింగ్ అనుకుంటారు. అది కూడా ఫైనే, వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది అని అర్థము. బట్ ఇక్కడ ఇవన్నీ చూసి కూడా ఎవరైనా ఇంకా లాంగ్ వెళ్తుంది అని చెప్పి లాంగ్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళకి మాత్రం గలీజ్గా స్టాప్ లాసెస్ హిట్ అయి ఉంటాయి. సో ఇవే మనం గమనిస్తున్నామన్నమాట మార్కెట్లో. ఇవన్నీ లైవ్గా చూసి మన ఎక్స్పీరియన్స్తో చేయాల్సిందే. అందుకే మనం ట్రేడ్ చేసినా చేయకపోయినా మార్కెట్ ఓపెన్ చేసుకొని కూర్చోవాలి. అది ఏమేం చేస్తుంది అన్నది ఒక 20 మినిట్స్కి ఒకసారి మనం చూస్తూ ఉండాలి. అది ఒక అలవాటు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర క్యాపిటల్ లేకపోయినా పర్లేదు, మానిటర్ అయితే చెయ్యండి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ క్లియర్గా మనము 130 రెడ్ క్యాండిల్ చూడొచ్చు. రెడ్ క్యాండిల్ దగ్గర మళ్ళీ ఒకటి ఈక్వల్ హైస్లో క్లోజ్ చేసింది నెక్స్ట్ క్యాండిలే. దాని తర్వాత కూడా మళ్ళీ బులిష్ పిన్ బార్ వచ్చింది, దాని హయ్యర్ సైడ్ క్లోజ్ చేసింది. సో ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఆపర్చునిటీస్ దొరికినాయి. ఇక్కడ ఎంట్రీ ఆపర్చునిటీస్ ఇక్కడ ఎక్కడ తీసుకుని కూడా మంచి మూవ్ అన్నది వచ్చింది. సో వర్స్ట్ కేసెస్లలో హయ్యర్ సైడ్ అంటే ఈ రెసిస్టెన్సెస్ దగ్గర ఎవరైతే ఇంకా బ్రేక్అవుట్ వస్తుందేమో అని చెప్పి ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళకి స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. కానీ మిగతా వాళ్ళకు మాత్రం స్టాప్ లాసెస్ అయితే హిట్ అవ్వలేదు. అట్లీస్ట్ కాస్ట్ టు కాస్ట్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు పాయింట్స్ వచ్చిందా, స్టాప్ లాస్ వచ్చిందా, టార్గెట్ వచ్చిందా, అది సెకండరీ. సో జనరలీ మార్కెట్ బిహేవియర్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ డైలీ అనాలిసిస్ లాగా కాకుండా కొంచెం నాలెడ్జ్ షేరింగ్ లాగా కూడా ఉండాలి అన్నది నా ఇంటెన్షన్. సో ఇప్పుడు మీకు 15 మినిట్స్లో బ్యాంక్ నిఫ్టీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు ట్రేడ్ తీసుకునేటప్పుడు. ఇప్పుడు మనం ఇస్తాను ఇంట్రెస్టింగ్ థింగ్, కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో ఇక్కడ ఒక మంచి కన్సల్టేషన్ అనేది ఫామ్ అయింది 14th రోజు. సో 14th రోజు ఒక మంచి కన్సాలిడేషన్ అనేది ఫామ్ అయింది మనకి ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అయిన వెంటనే అందుకే మనం తొందరపడొద్దు, మళ్ళీ మనకు ఛాన్స్ దొరుకుతుంది. క్లియర్గా రీటెస్ట్కి వచ్చింది, ఈ బ్రేక్అవుట్ లెవెల్ని రీటెస్ట్ చేసింది. మంచి పిన్ బార్ వచ్చింది, రెడ్ క్యాండిల్ వచ్చింది 15 మినిట్స్లో. 5 మినిట్స్లో కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అది ఎవరైతే ట్రేడ్ తీసుకుంటారో ఫస్ట్ ఇక్కడ ప్రీవియస్ హై ఏదైతుందో ఇది, దీన్ని అదే రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆర్ మేబీ నెక్స్ట్ డే బ్రేక్అవుట్ ఇచ్చింది. నెక్స్ట్ హై సైడ్ మూవ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, అదే లెవెల్స్ మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. చూడండి ఈ లెవెల్సే అవి బ్రేక్అవుట్ లెవెల్స్ ఇవి. ఇక్కడ మనకి రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ హై సైడ్ వెళ్ళింది. ఇది బ్రేక్అవుట్ ఇచ్చి ప్రీవియస్ స్వింగ్ ఏదైతుందో దీన్ని ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి హై సైడ్ మూవ్ అయింది. సో ఈరోజు టెక్నికలీ స్పీకింగ్ మనకు ట్రెండ్ కంటిన్యూటీ ఉండుంటే ఈ బ్రేక్అవుట్ లెవెల్ నుంచే, ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతుందో ప్రీవియస్ హై, అక్కడ నుంచే మనకు నెక్స్ట్ హై అన్నది క్రియేట్ అయ్యేది ఉండే. ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసుకొని మరి ఈ లెవెల్స్ వరకు వెళ్ళేది ఉండే, మనం అనుకునే లెవెల్స్ వరకు. బట్ ఈరోజు ఏమైంది, అది జరగలేదు. అది జరగకుండా బ్రేక్ డౌన్ అన్నది వచ్చింది. ప్రీవియస్ స్వింగ్ నుంచి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్యాటర్న్స్ ఐడియా ఉన్న వాళ్ళకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది ఆర్ఎల్స్ ఎం ప్యాటర్న్ అయినా ఫామ్ అయ్యి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ మాత్రమే నేను చెప్పేది. సో అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అంటే ఇక్కడ ఒక హై ఫామ్ అయింది కదా, లో ఒక హై, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. సో మనకి ఇక్కడ నుంచి కనుక రేపు రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఫ్లాట్ ఓపెనింగ్ లేకపోతే గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేవి మళ్ళీ కిందికి ఇమీడియట్గా రిజెక్ట్ అయ్యి ఇలా కిందికి వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ట్రేడ్లోకి దిగకూడదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. ఈ సపోర్ట్ కనుక క్లియర్గా బ్రేక్ డౌన్ ఇచ్చి రీటెస్ట్కి వచ్చింది అనుకోండి, అండ్ మార్కెట్లో మిగతా ఇండైసెస్ కూడా డల్గా ఉంటే ఒక షార్ట్ ట్రేడ్ అన్నది ఇక్కడ నేను ప్లాన్ చేసుకుంటాను. మార్కెట్ మొత్తం అలా బులిషే ఉందంటే నేను ఇంక ఇది వదిలేస్తాను, వేరే ఇండైసెస్లో అలా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, లైక్ నిఫ్టీ. సో ఇది ఒక సెటప్ నేను అనుకుంటున్నాను రావచ్చు అని. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇక్కడ మళ్ళీ ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ మాత్రం ఇదే ఉండాలి. ఎందుకు అంటే, ఫస్ట్ హై ఫామ్ అయింది కదా, మళ్ళీ కిందికి వచ్చింది కదా, మళ్ళీ ఈసారి టెక్నికలీ స్పీకింగ్ బ్రేక్ చేయాలి. ఈరోజే బ్రేక్ చేయాలి. బట్ బ్రేక్ చేయకుండా ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అనేది ఫామ్ చేసింది. చాలామంది ఇక్కడ ఎన్ని అవర్స్ కన్సల్టేషన్ ఇది 11:15 నుంచి ఆల్మోస్ట్ 2:45 వరకు కన్సల్టేషన్, అంటే లైక్ 4-5 అవర్స్ కన్సల్టేషన్ని బ్రేక్ డౌన్ ఇచ్చిందనమాట. సో ఇది ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ ఫామ్ అవుతుంది. సో మన టార్గెట్ మాత్రం ఇక్కడికే ఉండాలి. ఉన్న తర్వాత నెక్స్ట్ షార్టర్స్ యాక్టివేట్ అవుతారు, అక్కడ కిందికి తీసుకొస్తారు మార్కెట్ని. ఎంత కిందికి తీసుకొస్తారు అనేది మనకు తెలియదు. ఒకవేళ దీని కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఎం ప్యాటర్న్ అనేది, సో మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ లెవెల్స్లో షార్ట్ సెల్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. ఇది ఒక ప్యాటర్న్. ఒకవేళ కనుక
సో ఇది వచ్చేసి మనకు బ్రేక్ డౌన్ ప్యాటర్న్స్, అంటే నేను అనుకుంటున్నాను ఇలా అవ్వచ్చు మార్కెట్, ఎందుకంటే వచ్చేసి నా సెకండ్ టార్గెట్ ఉంటుంది 50,850 లెవెల్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే స్క్వేర్ ఆఫ్ చేసుకొని రెడీగా ఉంటాను. దాని తర్వాత హెవీగా గ్యాప్ అప్ అయింది అనుకోండి ఈ లెవెల్స్లో, అంటే ఈ స్వింగ్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మనం వెయిట్ అండ్ వాచ్ చేయాలన్నమాట. అంటే న్యూ హైస్ క్రియేట్ అవుతే ఆల్ ఈజ్ వెల్, నేను మళ్ళీ హయ్యర్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి చూస్తాను. ఇక్కడ నాకు మళ్ళీ హయ్యర్ హై లోవర్లో ఫామ్ కాకుండా మనకు ఆపర్చునిటీ దొరికింది నాకు చాలు. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది 51,300 ఉంటుంది, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,500 ఉంటుంది, అండ్ అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి 51,800 ఉంటుంది. అండ్ ఒకవేళ ఇక్కడ ఇలా ఓపెన్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా కింద సైడ్ వస్తుంటేనైతే మళ్ళీ వెయిట్ అండ్ వాచ్. ఈ లెవెల్స్ నుంచి నేను చెక్ చేస్తాను ఏమైనా లాంగ్ వెళ్ళే ఆపర్చునిటీ దొరుకుతుందా అన్నది, అండ్ ఈ లెవెల్స్ నుంచి వెయిట్ చేస్తాను. బట్ మధ్యలో మాత్రం ట్రేడ్ ఏం తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నా బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ ద్వారా నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ.